ఫిఫ్త్ రూట్ ఆఫ్ 43 అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు. ఫిఫ్త్ రూట్ ఆఫ్ 43 అప్రాక్సిమేట్ అడిగాడు. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఏది ఫిఫ్త్ రూట్ దగ్గర ఉంటుంది? 2^5 ఈజ్ 32. 2^5 ఈజ్ 32. సో ఏ ఈజ్ a plus e power 5. Are you all with me? I power 5 plus 5 into I power 4 into e. మిగతాది అంతా కూడా చాలా చిన్న వాల్యూ. అంటే e is approximated to a minus I power 5 divided by 5 into I power 4. 5 into I power 4. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 2 ప్లస్ 43 32 తేడా ఎంత? 11. 5 into a power 4. 5 into 2 power 4. లాజిక్ అర్థమైందా సార్? లాజిక్ అర్థం కాకపోతే ఓన్లీ ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ట్రిక్ అని చెప్పి ఎక్కడ ఒక పనికి మాలింది చదువుతారు. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్తే మనకు రాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అది. కానీ థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ లో ఏంటంటే ఫౌండేషన్ వేసిన తర్వాత మనం దాన్ని 7th రూట్ కానీ 8th రూట్ కానీ 9th రూట్ కానీ ఏదైనా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఈ కాన్సెప్ట్ లో ఏమన్నా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎనీ డౌట్స్ ఆర్ దేర్? కైండ్లీ ఆస్క్ మీ. కామెంట్స్ అందరికి క్లియర్ అయింది కదా సార్? నో అంటున్నారు. అది మనం యూజ్ చేసే మొబైల్ డేటా బ్యాండ్ విడ్త్. జనరల్ గా మీరు 1.5 2 GB గనక డైలీ యూజ్ చేస్తే ఎక్కువ యూట్యూబ్ కన్సంప్షన్స్ ఎక్కువ చేయకండి, మీకు క్లాస్ అయ్యేటప్పుడు ఇబ్బంది కావచ్చు. రైట్? ఇంకా డౌట్ ఏంటి? రూట్ 13 చేయండి సార్. రూట్ 13 ఆల్రెడీ మనం చేసాం కదా. రూట్ 13 it is root 9 which is 3. 3 plus 13 9 difference enta 4. Double cheste 6. 3 2/3. 3 2/3. రెండు అప్రాక్సిమేట్ వాల్యూస్. 3 2/3. 2/3 వాల్యూ ఎంత? 0.666. 3.6. 3.6 ని హోల్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 36 హోల్ స్క్వేర్ ఈజ్ 1296. సో 3.6 హోల్ స్క్వేర్ చేస్తే 12.96. వెరీ వెరీ క్లోజ్ టు 13. వెరీ వెరీ క్లోజ్ టు 13. అందరికి ఈజ్ ఇట్ క్లియర్ సార్? మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ మీరు క్లాస్ విన్న తర్వాత నేను ఫౌండేషన్ బిల్డ్ చేస్తాను. క్లాస్ విన్న తర్వాత మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ చేయండి. డౌట్ అడిగేటప్పుడు చాలా క్లియర్ గా డౌట్ అడగండి. సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ 41 ఎక్స్ప్లెయిన్ చేయండి అని. జనరల్ స్టేట్మెంట్స్ అడిగితే నేను ప్రాబబ్లీ ఇట్స్ ఎ టైం వేస్టింగ్ ఫర్ యూ అండ్ మీ. ఎక్స్ప్లిసిట్ గా డౌట్ ని చాలా క్లియర్ గా రైట్ మెన్షన్ చేయండి. ఐ థింక్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇది క్లియర్ అయింది అనుకుంటాను.